నాన్ వెజ్ గురించి ఏం చెప్తారు? ఆయన చేసిన మాటలు గానీ, ఆ వ్యాఖ్యలు గానీ నుంచి ఏం మాట్లాడతారు? ఆడో పెద్ద బొక్కడగాడు ఆడ ఇండియాకి రావాలి కానీ ఒకటే తక్కువ ఉంది. ఎందుకంటే ఇండియా గురించి బ్యాడ్ గా మాట్లాడతాడా? అరే నువ్వు ఎడగొట్టినవురా, నీ ఏరియా ఏదిరా? అరే నాన్ వెజ్ నా నీకేరా ఇది? స్ట్రైట్ గా మాట్లాడరా, నీ ఏరియా ఏదిరా? నువ్వు ఎడగొట్టినవురా? ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగి సిగ్గుందారా? నీ అమ్మ నీ అయ్య అందరు నీ ఫ్యామిలీ ఏడుందిరా? నువ్వు ఎప్పుడు ఇండియాకి దొరకవరా నా కొడక? చెప్పండి రీ. ఆ ఏవైతే వాక్యాలు ఏవైతే ఉన్నాయో ప్రెసెంట్ ఆ వ్యాఖ్యలు ఏం అరే లఫ్ట్ గా సీతమ్మ వారు ఎంత స్పష్టమైన దేవతరా, పసుపు కుంకుమ కనిపెట్టిందిరా తల్లి, రాయితోని మట్టితోని. నువ్వు అసలు తల్లిని నిందించినవారా? నువ్వు ఆ తల్లితో నువ్వు పోల్చుకున్నవారా? అసలు నీ తల్లితో పోల్చుకోరా? సిగ్గుశరం ఉంటే ఆ సీతమ్మ తల్లిని వాళ్ళ వీళ్ళని నువ్వు ఎందుకు హేళన చేస్తున్నావురా? ఏదన్నా ఉంటే నువ్వు ఉదాహరణ తీసి వేరే చూపియు. దేవునితోనే పోల్చే అంత ఎదిగిన వారా ఎదవా? ఎంతమంది నోట్లో ట్రెండింగ్ లో ఉంటావురా? అందరు రిపోర్ట్ కొట్టాలా ఫ్రెండ్స్, వాడిని ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, అందరిని రిపోర్ట్ కొట్టాలా. శివాజీ చేసిన వాక్యాలు ఉందో దానికి ఆపోజిట్ గా మాట్లాడుతుంది. హీరోయిన్లు అమ్మాయిలు మీకు నచ్చిన బట్టలు మీరు వేసుకోండి, ఎవరు మాట వినొద్దు అంటా ఉన్నాడు. మరి అమ్మ హీరోయిన్లు శివాజీ అన్న చెప్పింది మీకోసమే అమ్మ. మీరు నిండుగా ఉంటే బయట ఇట్లాంటి చెత్త ప్రాబ్లమ్స్ ఫేస్ చేయరని. మీరు వేసుకుంటే ఏంది, వేసుకోకపోతే ఏంది, మీరు ఇప్పుకుంటే ఏంది, ఇప్పుకోకపోతే ఏంది. పాప మా అన్నకి ఎందుకమ్మా, ఆయన ఎందుకమ్మా బ్లేమ్ చేస్తున్నారు? ఆయన ఒపీనియన్ షేర్ చేసుకుంటూ నచ్చకపోతే తీసుకోర్రి, నచ్చితే అది మీరు మనసుకి తీసుకొని మార్చుకోర్రి. అంతేగాని ఒక పర్సన్ ఎందుకమ్మా బ్లేమ్ చేయడం? అది కరెక్ట్ కాదు కదా. వీడియోలో అమ్మాయిలకు నచ్చిన బట్టలు వేసుకుంటూ మీరు చెప్పడానికి అంటారు. అవునమ్మా, ఇప్పుడు వాళ్ళు వేసుకున్న బట్టికే కదా సొసైటీ ఇంత ఖరాబ్ అయింది. వాళ్ళు వేసుకున్న బట్టికైనా బయట దరిద్రంగా అంతా ఫేస్ చేస్తారు. లైక్ చిన్న పిల్లల కాడికెళ్ళి కూడా అదే ఫేస్ చేస్తారు కదా బయట. సో వాడు మెసేజ్ అంటే ఏం మెసేజ్ ఇస్తుంది సొసైటీకి? ఏమి ఇస్తుండు వాడు? అంటే అలాంటి బట్టలు వేసుకొని తిరుగుమనా? ఇప్పుడు దాని ద్వారా ఇంకోళ్ళకు కూడా రిఫ్లెక్ట్ అవుతుంది కదా. అదే నచ్చిన బట్టలు వేసుకోండి, ఆడవాళ్ళకి తక్కువ ఉంది, వాళ్ళు ఎట్లయినా తిరగవచ్చు, అమ్మ నచ్చిన బట్టలు నీ ఇంటి వరకు ఫ్యామిలీ వరకు ఓకే అమ్మ, సొసైటీ వరకు వస్తే ఎవరు అగ్రి చెయ్యరు. ఎందుకంటే రోజులు బాగాలేవు. మీరు వేసుకొని రెచ్చగొడితేనే అది బయట ఉన్న సొసైటీ మీదకి రిఫ్లెక్ట్ అవుతుంది. చిన్న పిల్లల కాడికెళ్ళి పెద్ద పిల్లల కాడికెళ్ళి ఇది ఘోరం అవుతుంది. కొంచెం చెక్ చేసుకొని మాట్లాడు. అరే నువ్వు ఏదో ఒక కేసులో తిరిగి రావాలరా, నువ్వు ఏదో ఒక విషయంలో రావాలన్న అన్వేషణ. ఏదో ఒక రోజు వస్తావురా, ఆ రోజు నిన్ను రాక్తారు బండకేసి నెక్స్ట్ లెవెల్ రాక్తారు, అది మాత్రం పక్కా.